ఈ గ్రాఫిక్స్ తోని చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్ తోని. ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. మొత్తం అది గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్ ఆ బొమ్మంతా చూస్తే ఏం లేదు. ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నది మాత్రం మేము కోరుతున్నాం. డెఫినెట్గా ఎస్, మూసీ మంచిగా కావాలి, మూసీ క్లీన్ కావాలి, మూసీ చుట్టుముట్టు ఉన్నటువంటి పట్టాదారులు, ఆ పట్టా భూములు వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలి. నేను కాదనట్లేదు. కావాలంటే ఏం చేయాలి? ఇవాళ మనం ఒక విషయం దయచేసి కొంచెం టైం పట్టిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 16 నాలాల నుంచి మూసీలోకి మురుగునీరు చేరుతుంది మన హైదరాబాద్లో. 16 నాలాలు. ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి ఈ ప్రపోజల్ మొత్తంలో ఎక్కడ కూడా ఆ 16 నాలాలను మేము అడ్రస్ చేస్తాం. మరి ఆ 16 నాలాల నుంచి వచ్చేటటువంటి మురుగు ముందు మూసీలకు పోకుండా చేస్తామని చెప్పరు. ఏమంటారు? ఓన్లీ 4 ఎస్టీపీలు కడుతున్నాం అన్నారు. 4 ఎస్టీపీలు మొత్తం ఈ 16 నాలాస్ అడ్రస్ చేస్తాయా? అది స్ట్రేట్ క్వశ్చన్, టెక్నికల్ క్వశ్చన్. దయచేసి అధికారులు చెప్తారా, ప్రభుత్వం చెప్తారా? నాకు కాదు, మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. 16 నాలాల నుంచి పోయేటటువంటి హైదరాబాద్ మురుగునీరు, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కెమికల్ నీరు, వ్యర్థం మొత్తం మూసీలకు పోతుంది. మీరు దాన్ని క్లీన్ చేయకుండా ఎన్ని వేల కోట్లు పెట్టి ఏం డెవలప్మెంట్ చేసినా కూడా ఏం లాభం ఉంటుంది? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, మీరు మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి మూసీని ప్రక్షాళన చేస్తాం, మంచి చేస్తాం అన్నారు. ఒరిజినల్గా కొండపోచమ్మ సాగర్ నుంచి 1100 కోట్ల రూపాయలతో వచ్చే ప్రాజెక్ట్ని మీరు ఎస్టిమేట్ పెంచి 7,000 కోట్ల రూపాయలు మల్లన్న సాగర్ నుంచి అన్నారు. సరే, సంతోషం. మరి ఆ పనులు మొదలు పెట్టినరా?